హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే చికెన్ కర్రీ. మనకు ముందుగా కావాల్సినవి 2 ఆనియన్, టమాటో సాస్, పుదీనా, కొత్తిమీర, 2 రిబ్బల కరివేపాకు, కట్ చేసిన ఆనియన్స్, 1 kg చాలా ఫ్రెష్ చికెన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన డిష్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. బాగా హీట్ అయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలను వేయాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ముందుగా మనం తీసుకున్న ఫ్రెష్ చికెన్ని డిష్లో వేసి చాలా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి డిష్పై లిడ్ పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒకసారి ఇలా మూత తీసి గరిటెతో ఇలా ఒకసారి చికెన్ని కలపండి. చికెన్లో వాటర్ ఇంకిన తర్వాత తగినంత కారం మరియు తగినంత సాల్ట్ వేసి బాగా కలపండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం చికెన్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు మరియు పుదీనా వేసి చాలా బాగా కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ వేసి చాలా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి టమాటో సాస్ చికెన్ ముక్కలకు పట్టేలా ఉంచండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ చికెన్లో వేసి 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత తగినంత చికెన్ మసాలా వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన చికెన్ కర్రీ రెడీ.